రుణమాఫీ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలకు అగ్రపీట వేస్తూ 2024-25 ఏడాదికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి. అయితే మరి కాసేపట్లో ఆర్థిక శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నది. ఈరోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో సేమ్ టైంకు అంటే మధ్యాహ్నం 12 గంటలకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రధానంగా మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు కసరత్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా గత అంటే అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 2,75,891 కోట్లు అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినట్టు ప్రభుత్వం ఈసారి ఆ బడ్జెట్ను పెరిగేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ సంబంధించిన విషయం కూడా ఈసారి బడ్జెట్లో కూర్పు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా దాదాపు 2,96,00,000 వరకు కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక శాఖ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు ప్రధాన అంశంగా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసింది. 6 గ్యారంటీ స్కీమ్స్ పకడ్బందీగా అమలు జరగాలి. దానికోసం నిధుల కేటాయింపు ఉండబోతుంది. గత ప్రభుత్వాలు విద్యా వైద్యం పైన పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో దాన్ని గాడిలో పెట్టేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు వైద్యానికి, విద్యకు డబుల్ డిజిట్తో ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థిక శాఖ అధికారులు ఆ తరహాలోనే బడ్జెట్ చేసినట్టుగా అయితే కనబడుతుంది. పోయినసారి బడ్జెట్ అంటే ఓటన్ అకౌంట్ బడ్జెట్లో కూడా విద్యా వైద్యానికి పెద్దపీట వేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ఉన్న నేపథ్యంలో తన ప్రభుత్వంకు టాప్ ప్రియారిటీ అయినటువంటి సంక్షేమం, అభివృద్ధి రెండు అంశాలకు భాగంగా ఈ విద్యా వైద్యానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా పట్టణాభివృద్ధికి సంబంధించిన శాఖ MAUD పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న నేపథ్యంలో మూసీ ప్రక్షాళనతో పాటుగా నగర సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కు ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైడ్రా అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో నగరీకరణ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తెలంగాణను ఒక 3 క్లస్టర్గా విభజించడం జరిగింది. అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ ఈ 3 సెక్టర్స్ టాప్ ప్రియారిటీ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం యొక్క టాప్ ప్రియారిటీ పట్టణాభివృద్ధిని ఎక్కువ సంఖ్యలో పెంచాలి. ప్రజలకు జీవన విధానాలు ప్రామాణికం పెరగాలనే లక్ష్యంగా ఉండబోతుంది. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా అదేవిధంగా CST అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ ఆధారంగానే బడ్జెట్ సంబంధించిన వ్యవస్థ పూర్తి స్థాయిలో అయితే రూపకల్పన చేసినట్టుగా మనకు ఆర్థిక శాఖ సచివాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో టాప్ ప్రియారిటీ మాత్రం ఇదే ఉండే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా మనకు బడ్జెట్ 12 గంటలకు ప్రవేశపెట్టే కంటే ముందుగా మరి కాసేపట్లో అంటే ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేబినెట్ ఆమోదించనుంది. దీంతో పాటుగా ప్రతిపక్షాలు ఎట్లా వస్తున్నాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు, సభ్యులకు అందరికీ కూడా దిశ నిర్దేశించే అవకాశం ఉంది. పద్ధతులపై చర్చ జరిగినప్పుడు చాలా కేటగారికల్గా ఒక నిబద్ధత ఉండాలనే విషయం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో మరోసారి కూడా మంత్రులకు ఎట్లా సమాధానం ఇవ్వాలి ప్రతిపక్షాల మాటలకు, అదేవిధంగా మనము వాస్తవిక బడ్జెట్ను పెడుతున్నాము కనుక ఆ వాస్తవిక బడ్జెట్ ద్వారా ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది. సో త్రిశంక స్వర్గంలో చూపించినట్టు గత ప్రభుత్వాలు బడ్జెట్ను 3 లక్షల కోట్ల వరకు కూడా పెంచారు. అందుకని వాస్తవ బడ్జెట్ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమకు ఆధారంగా బడ్జెట్ చేసుకోవాలి తప్ప మిగతా ఏదో గొప్పలకు పోవద్దన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు. సో వాస్తవిక బడ్జెట్ అంకెల గారడి కాకుండా వాస్తవిక బడ్జెట్ను రూపకల్పన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సో ఈ విషయం పైన పూర్తి స్థాయిలో అటు మంత్రులకు అటు సభ్యులకు అందరూ కూడా ఒక్కొక్క పద్దు మీద జరిగినప్పుడు ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఎట్లా మాట్లాడి ఇతర అంటే ప్రతిపక్ష నేతలు మాట్లాడినప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఎంత, రాష్ట్రం సంబంధించింది ఓన్గా ఎట్లా ముందుకు పోతుంది అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించబోతున్నారు. సో సభను ఎట్లా జరపాలి, ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అయితే మాట్లాడాలి, పద్దులపైన విస్తృతంగా చర్చ జరగాలన్నటువంటి ఒకటి. సో ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన బిల్స్ కూడా వచ్చినప్పుడు మనము ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు పోవాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రసన్న సాదిక్, నిన్న ఏ విధంగా అయితే కేంద్ర బడ్జెట్ కు సంబంధించి చర్చ జరిగిందో ఈ రోజు కూడా ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ తో పాటు కేంద్రం గురించి కూడా చర్చించే అవకాశం ఉందంటారా? ప్రసన్న, ఎందుకంటే ఈరోజు కేవలం బడ్జెట్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి
బట్టి విక్రమార్క సభను ఫస్ట్ అంటే స్పీకరు ఎప్పుడైతే సభను ప్రారంభిస్తారో ఆ తర్వాత వెంటనే బడ్జెట్ సంబంధించిన ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటన్నర పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా పేజీలు ఉంటాయి, చాలా సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన దానిపైన ఒక్కొక్క రంగానికి ఎంత కేటాయించాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక 1.5 అవర్ వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. సో ఈరోజు అటువంటి సందర్భాలు లేదు. సో అంటే చెప్పవచ్చు ఈ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం అంటే బడ్జెట్ కాపీ ఇట్లా ఉంటుంది. ఈ బడ్జెట్ దాంట్లో మాత్రం చెప్పవచ్చు కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులలో భారీ కోతగా విధించింది. ఈ కోతను పూర్తి చేయడం కోసం రాష్ట్రం ఏం చేయబోతుంది, తనకున్న లక్ష్యాలు ఏంటిది, మూసి సుందరీకరణ కానీ పట్టణాభివృద్ధి కానీ వీటన్నిటి కూడా ఐటీఆర్ పార్కులు కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇతర మౌలిక సదుపాయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలే కనుక మనం ఏం చేయబోతుందో తెలంగాణ రాష్ట్రం ఓన్గా ఏం చేయబోతుంది అన్న పైన పూర్తి స్థాయిలో అయితే ఉండబోతుంది. సో కేంద్రం నుంచి ఆశించిన మేరకు బడ్జెట్లో అలొకేషన్స్ లేకపోవడం పట్ల రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాత్రం ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంక్షేమం అభివృద్ధి ఈ రెండు ఆస్పెక్ట్స్తో ముందుకు ఎట్లా పోతున్నాము, 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోతాము పూర్తి స్థాయిలో దిగబోతుంది. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ అనేది దేశానికి ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలన్నటువంటి అంశం పైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. అంటే 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి సంక్షోభంలో రైతాంగానికి అభివృద్ధి చేసే లక్ష్యంగా వారికి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకోసం 31 కోట్ల మేరకు సంబంధించినటువంటి రుణమాఫీ చేసినటువంటి సందర్భం నేపథ్యంలో దానికి ఎట్లా టాప్ రేట్ తీసుకుంది, ఇతర అంటే బ్యాంకుల నుంచి వెళ్ళి రుణం తీసుకోకుండా కేవలం ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొని ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేయబోతున్నారు. సో బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్షతనే కాకుండా కక్షపూరితంగా వివరిస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఈ అంశంపైన కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. సో కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాగబట్టకున్నా కూడా ఈ సంక్షేమ పథకానికి 6 గ్యారంటీ స్కీమ్స్, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇట్లాంటి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా కట్టుబడి ఉందో అన్న విషయాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉండబోతుంది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. మరి కాసేపట్లో అంటే ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ పూర్తిస్థాయి బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటుగా సభ్యులందరికీ అంటే కేబినెట్ సంబంధించినటువంటి మంత్రులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దిశ నిర్దేశించబోతున్నారు. సో బడ్జెట్ పద్ధతులపైన మాత్రం చాలా జాగ్రత్తగా మనం ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి. తెలంగాణ సమాజానికి వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో అసలు తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల విధ్వంసం జరిగిన విషయాన్ని మనం ఏ విధంగా సభా వేదిక ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశ నిర్దేశించబోతున్నారు. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.